త్వరలోనే హరీష్ రావు జైలుకి వెళ్లడం ఖాయం. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి త్వరలో జైలుకి వెళ్లడం ఖాయమని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట డిగ్రీ కళాశాల కోమటి చెరువుల వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోకాపేట భూములు విక్రయంలో భారీగా అక్రమాలు జరిగాయని, విచారణ చేపడితే నిజాలు నిగ్గు తేలుతాయని క్రమంలో హరీష్ రావు, వెంకట్రామరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని రఘునందన్ రావు అన్నారు. జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సమావేశంలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులు సస్పెండ్ అయిన ఘటన తనకు బాధ కలిగిస్తుందన్నారు. ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్న అధికారులు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. మెదక్లో సీదా పోటీ జరుగుతున్నది. మెదక్లో అంత ఈజీగా లేదు. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే అక్కడ ఖచ్చితంగా ఆ ఒక్క మెదక్లోనే అవకాశం ఉంది ఆశపడుతున్నారో, ఆ మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. ఒకప్పుడు ఇదే సిద్దిపేటలో ఉద్యోగులతోటి బీఆర్ఎస్ అభ్యర్థి మీటింగ్ జరిపితే, సిద్దిపేటలో జరిగితే ఒకప్పుడు చీమ చిట్టుకుమన హరీష్ రావుకు ఇబ్బంది రాకుండా చర్యలు జరిగేది. కానీ అదే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో, ఆయన ఇలాకాలో ఇప్పుడు అదే బీఆర్ఎస్ అభ్యర్థికి పెద్ద దెబ్బ తగిలింది. అంటే సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నంత మాత్రాన అందరినీ కాపాడలేడు, అధికారం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళింది. దీంతో అంత ఈజీ కాదు. హరీష్ రావు అంటే అంత గట్టి నాయకుడు కాదు. నిబంధనలు, అధికారులు ఉన్నప్పుడు, మంచి నిబంధనలు ఉన్న సందర్భంలో తప్పు చేస్తే ఎవరైనా దెబ్బ తినాల్సిందే అనేటువంటి మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్ళింది మెదక్ సంబంధించినటువంటి అంశంలో. సో హరీష్ రావుకు సిద్దిపేటలో ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా కూడా, అంటే హరీష్ రావు పిలిస్తే మేము వెళ్ళడం అంత మంచిది కాదు, మాకెందుకు వచ్చినటువంటి గోస అని మిగిలినటువంటి వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇందులో కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి ఉద్యోగులతో మీటింగ్ పెట్టడం అనేటువంటిదే విచిత్రం. ఎవరో తెలియనటువంటి వాళ్ళు నాసంటోళ్ళు పెట్టిరంటే అవి ఏం తెలియదు కావచ్చు అనుకోవచ్చు. కానీ నిబంధనల మీద పూర్తి స్థాయి అవగాహన ఉండి అదే మెదక్ కలెక్టర్గా పనిచేసినటువంటి, అదే సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడడం అనేటువంటిది ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా చేస్తున్నటువంటి మినిమం లేదంటే మాకేమున్నది, సిద్దిపేటలో మేము పెడితే మమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు, అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉందనేటువంటి అతి ఆశతోటి వెళ్ళిపోయారా? ఆ విషయంలో ఇప్పుడు మెదక్లో చర్చ జరుగుతున్నది. సో మెదక్లో కూడా, సిద్దిపేటలో కూడా హరీష్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది. తొలిసారిగా పెద్ద ఎదురు దెబ్బ ఇది. అంత ఈజీ కాదు. ప్రజలు వ్యతిరేకించేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతున్నది. సిద్దిపేటలో కూడా, మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే తెలుస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సహజంగా కొంత మేరకు లాభపడుతుంది. బీజేపీ నరేంద్ర మోడీ గాలి ఉంది కాబట్టి ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్కు హరీష్ రావు, కేసీఆర్ ఏం చెప్పాల్సినటువంటి పరిస్థితి? కేసీఆర్ వచ్చి గజ్వేల్లో ప్రచారం చేసే పరిస్థితి లేదు, హరీష్ రావు చెప్తే వినేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేటువంటిది రుజువైపోయింది. మెదక్ గడ్డ మీదనే, సిద్దిపేట గడ్డ మీదనే హరీష్ రావుకు జరిగినటువంటి పెద్ద ఎదురు దెబ్బ. దుబ్బాక ఉప ఎన్నికల్లో సిద్దిపేటలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద బీజేపీ వ్యక్తులు చేసినటువంటి దాడితోటే ఒక పెద్ద ఎదురు దెబ్బ, ఇప్పుడు ఇంకో పెద్ద ఎదురు దెబ్బ.